హలో అండి, నా పేరు లక్ష్మి. ఏ దేశమేగిన నవల 2వ భాగం. మేనమామ మేనల్లుళ్ళైన రామశాస్త్రులు శంకుశాస్త్రి ఇద్దరూ ఉదయం 6 గంటలకి ఇంట్లో కాఫీ తాగి మున్నలూరికి ప్రయాణమై కృష్ణానది రేవుకి వచ్చేసరికి కదలడానికి సిద్ధంగా ఉన్న లాంచీ ఎక్కి కూర్చున్నారు. ఎగువన ఎక్కడో వర్షాలు పడుతుండటంతో నదిలో నీటి మట్టం పెరిగింది. ఆ ఉదయపు వాతావరణం మనసుకి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఆవలి ఒడ్డుకు చేరుకుంది లాంచి. ముందుగా రేవుకి దగ్గరలోనే ఉన్న సంగమేశ్వర ఆలయంలోకి వెళ్ళి అక్కడ సంగమేశ్వరుడి దర్శనం చేసుకుని తర్వాత ఇద్దరూ మున్నలూరు వీధుల్లోకి ప్రవేశించారు. ఊరంతా చక్కని పండుగ వాతావరణం నెలకొని ఉంది. ప్రతి ఇల్లు శోభాయమానంగా అలంకరించారు. ఇళ్ల ముందు రంగవల్లికలు కనువిందు చేస్తున్నాయి. ఇళ్లలో బంధుమిత్రుల సందడి కనిపిస్తుంది. ఊరి మధ్యలో రామాలయం వద్ద నుంచి మైకులో లవకుశ సినిమాలోని పాటలు వినిపిస్తున్నాయి. వీధుల్లో నూతన వస్త్రాలతో పిల్లలు ఉత్సాహపూరితమైన పరుగులు, కేరింతలు ముచ్చటేస్తుంది. మేనల్లుడు చెబుతున్న కబుర్లు, విశేషాలు వింటూ అతడితో పాటే రామాలయం వీధిలోకి ప్రవేశించాడు రామశాస్త్రులు. కన్నుల పండుగగా దర్శనమిస్తోంది రామాలయం. చక్కటి శిల్ప సంపదతో కూడిన ఎత్తైన ఆలయం. ఆలయాన్ని చుట్టి ఉన్న ఖాళీ స్థలం వెంట తాటాకు చెలువ పందిళ్లు వెలిశాయి. 9:30 గంటలకి సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఆ వేడుకల కోసం అంతా సిద్ధం చేయడంలో తమ ఇంట్లో వివాహ వేడుకల అనేక మంది స్త్రీ పురుషులు పందిళ్ల కింద పనులు చేస్తూ సిద్ధంగా ఉన్నారు. వివాహ వేదికను పూలతో అద్భుతంగా అలంకరించారు. ఒక పక్క బెల్లం తరిగి యాలుకలు, మిరియాల పొడి కలిపి పానకం చేయడంలో కొందరు తీరిక లేకుండా ఉంటే, మరో చెంత వంటవాళ్లు, గ్రామ మహిళలు అన్నదాన కార్యక్రమానికి వంటకాలు తయారించడంలో బిజీగా ఉన్నారు. ఊరు మొత్తానికి ఇవాళ రామాలయం వద్ద భోజనాలు. వచ్చిన వారు వీరని లేకుండా భోజన సమయానికి ఎవరు వచ్చినా భోజనం వడ్డించాల్సిందే. ఇదంతా ఒక ఎత్తైతే ఇక వివాహ వేడుకలకి కళ్యాణ వేదిక చెంత పసుపు, తమలపాకులు, అక్షింతలతో సహా ఏదీ లోటు రాకుండా ముందుగానే అన్నీ సిద్ధం చేస్తూ వివాహ మండపం దగ్గర కొందరి హడావిడి కనిపిస్తుంది. మరోవంక ఆలయంలో దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య తక్కువేమీ కాదు. ఇక ఈ వేడుకల మధ్య ముసిముసి నవ్వులతో పట్టుదుస్తుల్లో చెంగు చెంగున తిరిగే అమ్మాయిలు, వాళ్ళని ఆట పట్టిస్తూ కొంటె చేష్టలు చేస్తున్న వరసైన సరదా కుర్రాళ్ల సరసాలకు తక్కువ లేదు. అలా కళకళలాడుతున్న కళ్యాణ మండపం వద్దకు శంకుశాస్త్రి, రామశాస్త్రులు చేరుకునేసరికి సరిగ్గా ఉదయం 8 గంటల సమయం. ఏరా శంకుశాస్త్రి, నువ్వు చెప్పిన ఆ అన్నపూర్ణేశ్వరి గారి జాడలేదేమిటి? ఇంట్లో ఉన్నారంటావా? ఇల్లెంత దూరం? ఓసారి ఇంటికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకుని వద్దామా అని అడిగాడు రామశాస్త్రులు. ఇదిగో శంఖం, నీకు అసలు బుద్ధుందటయ్యా అంటూ కంచుగంటలా ఎవరో శ్రీమూర్తి కంఠం వినపడి మామ అల్లుళ్ళు కంగు తిన్నారు. మామయ్య, ఆవిడ ఇక్కడే ఉన్నారు, ఇటే వస్తున్నారు అంటూ రామశాస్త్రుల్ని హెచ్చరించి ఆ గొంతు వినిపించిన వైపు చూశాడు శంకుశాస్త్రి. అప్పటికే ఇద్దరినీ సమీపించేసింది అన్నపూర్ణేశ్వరి. 70 దాటిన వయసులో కూడా జబ్బపుష్టితో ఆరోగ్యంగా అలనాటి సినిమా గయ్యాడి సూర్యకాంతాన్ని తలపించేలా ఉన్నా చూడగానే నమస్కరించాలనిపించే ఒక ప్రత్యేక ఆకర్షణతో వెలిగిపోతున్న అన్నపూర్ణేశ్వరిని చూస్తూ తనకు తెలియకుండానే అమ్మా నమస్కారం అన్నాడు రామశాస్త్రులు. నువ్వు ఆగవయ్యా. ఏమయ్యా శంఖం, అడుగుతోంది నిన్నే. ఇప్పుడా రావడం? వస్తూనే శంకుశాస్త్రిని నిలదీసిందావిడ. అమ్మ, నా పేరు శంఖం కాదు, శంకుశాస్త్రి గుర్తు చేశాడు. అయితే ఏమిటి? నేను శంఖం అనే పిలుస్తాను, పలకవా? నీకు చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? నీ సాటి బ్రాహ్మడేగా దూరంగా ఉన్న కంచకచర్ల నుంచి చీకటితోనే వచ్చి చేరుకుని ఇక్కడి ఏర్పాట్లు చూస్తున్నాడు. ఏరు దాటి ఇవతలికి ఊడిపడ్డానికి నీకు తెల్లవారి 8 అయింది. ఇదేనా పద్ధతి? ఇక్కడి పనులన్నీ ఎవరు చూస్తారనుకున్నావు? ఆమె వాగ్దాటికి భయపడుతూ, అమ్మా క్షమించాలి, ఇంటికి బంధువులొస్తే కాస్త ఆలస్యం సహజమే కదా.
నీ మీకు చెప్పడం మర్చాను. ఇదిగో వీరు మా మామయ్య రామశాస్త్రులు గారు. ఏలూరు నుంచి పిలిపించాను మీరు చెప్పారని. ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకుంటారు అంటూ మేనమామను ముందుకు తోసి పరిచయం చేశాడు శంకుశాస్త్రి. అతని పాచిక పారింది. రామశాస్త్రుల్ని చూడగానే ఆమె కోపం మాయమైంది. భలే వాడివయ్యా శంకం, ఆ మాట చెప్పవే. నమస్తే రామశాస్త్రులు గారు అంటూ ముఖం నిండా నవ్వులు పులుముకుంటూ నమస్కరించిందావిడ. అయ్యయ్యో అమ్మ, మీరు పెద్దవారు, మాకు మీ ఆశీస్సులు కావాలి, నమస్కారాలు కాదు. మీ గురించి మా వాడ అంతా చెప్పాడు. మీ దర్శనం కోసమే పనులన్నీ వదులుకుని వచ్చాను అన్నాడు. అయ్యో, ఇక్కడ మాత్రం పనులు లేవా ఏమిటి శాస్త్రులు గారు? మీరు జాతకాలు కూడా చెప్తారని ఇంతకు ముందే మీ గురించి విన్నాను. మీరు మా శంకుశాస్త్రికి మేనమామ కావడం శాస్త్రి అదృష్టం. ఈ సంవత్సరం ఇక్కడ కార్యక్రమం అంతా మీ చేతుల మీదుగా జరిపించండి. ఏమీ లోటు రాకూడదు. ఈ హడావడి పూర్తయ్యాక మీరు మా ఇంటికి రావాలి. మా పిల్లల జాతకాలు చూడాలి. ఎంత మాట తల్లి, తప్పకుండా వస్తాను. మీరిక నిశ్చింతగా ఉండండి, అంతా మేం చూసుకుంటాంగా అంటూ భరోసా ఇచ్చాడు రామశాస్త్రులు. అన్నపూర్ణేశ్వరి శంకుశాస్త్రి వంక చూసింది. అతను కంగారు పడ్డాడు. ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి శంకం? మావయ్యను కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళి అక్కడి ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూడు. అయ్యా శాస్త్రులు గారు, శంకం మా అబ్బాయి లాంటివాడు. అందుకే చనువు కొద్దీ కోపడుతుంటాను. మీరేమీ అనుకోకండి అందామె. అనుకోవడం కాదమ్మా, వీడికి బద్ధకం వదిలేలా 4 తిట్టండి, సంతోషిస్తాను. లేజీ ఫెలో అంటూ నవ్వేశాడు రామశాస్త్రులు. మామయ్య అంటూ అతన్ని మండపంలోకి లాక్కుపోయాడు శంకుశాస్త్రి. వాళ్ళటు వెళ్ళగానే తన గుడి వెనక ఏర్పాటు చేసిన వంటశాల వైపు గునగున అడుగులేసింది అన్నపూర్ణేశ్వరి. ఇక్కడ అక్కడ అని లేకుండా ఉదయం నుంచి బొంగరంలా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోటుపాట్లను సమీక్షిస్తూ బిజీగా ఉందావిడ. ఆలయ కమిటీకి చెందిన సభ్యులు కొందరు ఆమెకు సాయంగా ఉన్నారు. ఆమె చెప్పింది చెప్పినట్లు చేయడం వాళ్ళ డ్యూటీ. శ్రీరామనవమి వేడుకలు ఊళ్ళో ఘనంగా జరిపిస్తారని ఊళ్ళోనే కాదు, కంచికజర్ల మండలంలోని అందరికీ తెలిసిన విషయం. నవమి 9 రోజులు రాత్రిళ్ళు హరికథలు, బుర్రకథలు, పౌరాణిక నాటకాలు, వీధి భాగవతం, ఇలా రోజుకొకటి చొప్పున మన జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ఇవాళ కూడా ఆఖరి రోజు కాబట్టి రాత్రికి తెనాలి వారిచే గయోపాఖ్యానం నాటక ప్రదర్శన ఉంది. ఇంత ఘనంగా జరుగుతాయి కాబట్టే సంక్రాంతికి రాకపోయినా శ్రీరామనవమికి మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న చుట్టాలు పక్కాలు అంతా గ్రామానికి వస్తారు. వంటశాల వైపు పోతున్న అన్నపూర్ణేశ్వరికి కొంచెం దూరంలో మనవరాలు మహేశ్వరి కనిపించింది. కూతురు బ్రవరాంబ గారాల బట్టి మహేశ్వరి. బీకాం చదువుతున్న పట్టులంగా ఓణీలే ధరిస్తుంది. సింపుల్గా పంజాబీ డ్రెస్ వేసుకుందామన్నా భయమే, బామ్మ తిడుతుందని. లంగా ఓణీలో ముద్దమందారంలా ముద్దొస్తున్న మనవరాలిని, ఆమె పొడవాటి వాలుజడని చూసి మురిసిపోయింది అన్నపూర్ణేశ్వరి. వయసులో ఉండక తన వాలుజడ కూడా అంత బారున ఉండేది. మిగతా విషయాలు ఎలా ఉన్నా మనవరాలి వాలుజడ మాత్రం తన వారసత్వమేని ఆవిడ నమ్మకం. మహేశ్వరితో పాటు కొందరు అమ్మాయిలున్నారు. వాళ్లలో చాలామంది గ్రామానికి చెందిన ఇతర ప్రాంత నగరాల్లో నివసిస్తున్న వారి సంతానం. అందరూ మోడ్రన్ డ్రెస్సుల్లో ఉన్నారు. సాంప్రదాయంగా ఉండే ఫ్యాషన్లంటేనే అన్నపూర్ణేశ్వరికి నచ్చుతుంది. లేటెస్ట్ ఫ్యాషన్ అని, ట్రెండ్ అని, స్టైల్ అని చెప్పి ధరించే పిచ్చి పిచ్చి డ్రెస్సులంటే ఆవిడికి ఒళ్ళు మంట. ఏయ్ మహి, ఇలా రావే అంటూ మనవరాల్ని పిలిచింది. అమ్మమ్మ అంటూ లేడి పిల్లలా పరిగెత్తుకు వచ్చింది మహేశ్వరి. ఏం చేస్తున్నావిక్కడ అడిగింది. వాళ్ళు సిటీల్లో కాలేజీ కబుర్లు చెప్తుంటే వింటున్నాను. విన్నది చాలు. వాళ్ళని చూస్తుంటే ఎక్కడో ఫారెన్లో పుట్టాల్సిన వాళ్ళు పొరపాటున ఇక్కడ పుట్టారనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ మూలంగానే మన సాంప్రదాయాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. కబుర్లు చెప్పుకోవడం కాదు, పని చేయాలి. ఇది దేవుడి కళ్యాణం. మనం చేసే సేవలు వృధా పోవు. పందిట్లోకి వెళ్ళి అక్కడ అయ్యవార్లకు ఇంకా సరంజామా ఏమన్నా అవసరమేమో అడిగి ఆ ఏర్పాట్లు చూడు, వెళ్ళు. మారు మాట్లాడకుండా కళ్యాణ మండపం వైపు వెళ్ళిపోయింది మహేశ్వరి. ఇంతలో మనవడు నవీన్ ఆవిడను వెతుక్కుంటూ అక్కడికొచ్చాడు. అతను మహేశ్వరి అన్న, బ్రవరాంబ కొడుకు. అమ్మమ్మ అంటే పంచప్రాణాలు నవీన్కి. ఏమిట్రా, ఏమైంది? నాన్న పందిట్లో కనిపించటం లేదు. పొలం నుంచి ఇంకా రాలేదా అని అడిగింది మనవణ్ణి. డాడీ రావడం లేట్ అవుతుంది అమ్మమ్మ. డాడీ ఏమిట్రా, ఎన్నిసార్లు చెప్పాలి? మనం తెలుగు వాళ్ళం, లక్షణంగా నాన్న అని పిలవలేవా?
సరి నీకు ఇంగ్లీష్ అంటేనే ఎంత కోపమో తెలిసి కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. క్షమించేయి. నన్ను అడిగితే ఇంగ్లీషు వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టడానికి మహాత్మాగాంధీ ఉద్యమాలు నడిపినట్టు ఇంగ్లీషు భాషను ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి నువ్వేదన్నా ఉద్యమం ఆరంభిస్తే బాగుంటుందమ్మమ్మా అన్నాడు నవ్వేస్తూ. నోరు ముయ్యిరా భడవా, నవ్వేసింది ఆవిడ. నువ్వనుకున్నట్టు నేను భాషకు వ్యతిరేకం కానురా. 4 భాషలు నేర్చుకుంటేనే లోకజ్ఞానం పెరుగుతుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా బతకగలం. నా బాధ ఇతర భాషల మోజులో పడి మాతృభాషను అలక్ష్యం చేయడం, ఫ్యాషన్ల పేరుతో సాంప్రదాయాల్ని కాలరాయడం ఇవి నాకు నచ్చదు. మనం తెలుగు వాళ్ళలాగే ఉండాలి. అదే సమయంలో ఇతర భాషల్ని లోకజ్ఞానాన్ని కూడా పెంచుకుందాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడిగాని గుర్తింపబడాలి గాని తెలుగును మర్చిపోయి అక్కడి స్థానికుల్లో ఒకటిగా కలిసిపోకూడదు. అర్థమైందా? అమ్మో, నీ ఆశయం మంచిదే గాని అమ్మమ్మ, ఇప్పుడు ఎక్కువగా విదేశాలకు పోతుంది నీ వయసు వాళ్ళు కాదు, మా వయసు వాళ్ళు, యువతరం. నువ్వు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకుపోవాలంటే కష్టమే. అయినా ఇవన్నీ నాకెందుకు గాని అక్కడ పానకం తయారు చేస్తున్న వాళ్ళు ఇంకో 10 కిలోల బెల్లం అవసరం పడుతుందంటున్నారు. ఉన్నదాంతో సరిపుచ్చమంటే వినటం లేదు. ఓసారి అటు వెళ్ళి చూడు. అరిటాకుల బండి ఇంతవరకు ఊళ్ళోకి రాలేదు. నేనోసారి బండి మీద వెళ్ళి తోట వరకు వెళ్ళి చూసొస్తాను అంటూ వెళ్ళిపోయాడు నవీన్. అలా హడావిడిగా మరో గంట గడిచింది. మండపంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఆరంభం కాగానే ఆలయం ముందున్న పందిళ్లలో కిటకిటలాడే జనం, ఉద్దండులైన వేద పండితుల సారథ్యంలో రంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. తర్వాత భోజన కార్యక్రమాలు ముగించి అంతా సర్దుకునేసరికి సాయంకాలం 3 గంటలయింది. తరువాయి భాగం మరో వీడియోలో.